స్టాటిస్టిక్స్ నుంచి ఫైండ్ ద మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకైతే 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ 3 ఫార్ములాస్ని ఈ 3 కూడా మనం ఈ ఒకే ఒక వీడియోలో నేర్చుకోవడానికి అయితే ట్రై చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ బాక్స్ నేను సిఐ క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకున్నాను, సెకండ్ బాక్స్ ని ఎఫ్ఐ కింద తీసుకున్నాను ఫ్రీక్వెన్సీ. ఓకే, నేను మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు 3 ఫార్ములాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ ఇది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే, సమిషన్ ఎఫ్ఐ అంటే నేను ఇది మొత్తం టోటల్ చేసుకున్నాను, నాకు 35 వచ్చింది. ఓకే, ఈ ఎక్స్ఐ వాల్యూస్, ఈ ఎక్స్ఐ ఏదైతే ఉందో ఈ ఎక్స్ఐ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సిఐ అంటే క్లాస్ ఇంటర్వెల్స్ అన్నారు మేడం, అక్కడ వరకు ఓకే అర్థమైంది. ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ అన్నారు. ఈ ఎక్స్ఐ అంటే ఏంటి? ఎక్స్ఐ అంటే మనకి మిడ్ వాల్యూ. ఒక్కొక్కసారి మనకి 2 మార్క్స్కి ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా అడుగుతాడు. అంటే మీన్ డైరెక్ట్ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు మనం ఎక్స్ఐ అంటే ఏం రాస్తాం? మిడ్ వాల్యూ రాస్తాం. మేడం మిడ్ వాల్యూ అంటున్నారు అంటే ఇప్పుడు 15కి 25కి మధ్యలో ఉన్న వాల్యూ రాయాలా? అలా నేను కౌంట్ చేసుకుంటూ కూర్చుంటే ఎంతసేపటికి వస్తుంది? సో ఇక్కడ మనకి ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో అది లోవర్ లిమిట్, మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం చిన్న నెంబర్ పెద్ద నెంబర్ అనేది. అలా కాకపోయినా ఫస్ట్ ఇచ్చేది చిన్న నెంబర్, తర్వాత ఇచ్చేది పెద్ద నెంబర్. ఓకే, లోవర్ లిమిట్, ఇది వచ్చేసి అప్పర్ లిమిట్. ఇవి రెండింటిని యాడ్ చేయండి ఫస్ట్. అంటే ఇక్కడ నేను యాడ్ చేయాలి 25 + 15 ఎంత? 40. 40/2. 40/2 ఎంత వస్తుంది? 20. సో ఇక్కడ నాకు 20 అనేది ఎక్స్ఐ వాల్యూ అవుతుంది. సో నేను ఎక్స్ఐ వాల్యూ దగ్గర 20 రాసా. ప్రతి దానికి ఇలా చేయలేం కదా మనం ఇప్పుడు. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో చూడు. 15కి 25కి డిఫరెన్స్ ఎంత ఉంది? 10. దీన్నే మనం హైట్, క్లాస్ హైట్ దగ్గర ఉంది. ఇక్కడ కూడా ఎఫ్ఐ ఉంది. సో నేను ఇప్పుడు ఈ డిఐని మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిఐని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, డిఐ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనం ఎఫ్ఐ తర్వాత ఎక్స్ఐ కూడా రాస్తాం కదా. ఎక్స్ఐలో ఎన్ని నెంబర్లు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి మిడిల్ వన్ అని మనం ఏ కింద తీసుకుంటాము. మిడిల్ వన్ అని మనం ఎలా తీసుకుంటాము? ఏ కింద తీసుకుంటాము. లేదు మేడం నేను చేస్తున్న సమ్లో నాకు 6 ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే మ్యాక్సిమం పైన ఉండేది ఏ కింద తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 70 వరకే నెంబర్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడు ఈవెన్ నెంబర్ అయిపోతుంది కదా. అప్పుడు నాకు 40 అనేది ఏ అవుతుంది. ఎందుకు 40నే ఏ తీసుకోవాలి, 50 ఎందుకు ఏ తీసుకోకూడదు? అప్పుడు కింద 2 వాల్యూస్ ఉంటాయి, పైన 3 వాల్యూస్ ఉంటాయి కదా. నెగిటివ్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. నెగిటివ్ వాల్యూస్ ఎక్కువ ఉంటే మనం సమ్ చేయడానికి కొంచెం మనకి ప్రాబ్లమేటిక్గా అవుతుంది. కాబట్టి ముందు వాల్యూ అనేది తీసుకుంటాం. ఏ అనేది జనరల్గా ఈవెన్ నెంబర్లో ఉంటాయి, ఆడ్ నెంబర్లో ఉంటే కన్ఫర్మ్గా మిడిల్ వాల్యూ మనం ఏని తీసుకుంటాం.